హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని, కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్కు మద్దతుగా సిద్దిపేటలో దీక్షా శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై తోడేళ్లు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీక్షా దివాస్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి రంగాదపల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ, కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని పంది కొక్కుల్లాగా తిని మళ్ళీ వెళ్ళిపోయారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇకపై అలాంటి వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. 1956లోనే ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి పెద్దలు వ్యతిరేకించారని తెలియజేశారు. నాటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్రియ ద్వారా స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ బయలుదేరారని తెలియజేశారు. కేంద్రంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణను చేర్చారని, షిప్పింగ్ శాఖ ఇస్తే డిఎంకే వాళ్ళు అడిగితే ఇచ్చేశారని వెల్లడించారు. తెలంగాణ కోసం శాఖ లేని మంత్రిగా 6 నెలలు కేసీఆర్ పనిచేశారని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలిసిందే. ఎన్నో పోరాటాలు, అవమానాలు ఎదురయ్యాయన్నారు. గట్టి పోచల్లాగా పదవులను తెలంగాణ కోసం త్యాగం చేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి అవసరాలు తీరాక మాట మార్చారని విమర్శించారు హరీష్ రావు. బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాదీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని, కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారన్నారు. కేసీఆర్కు మద్దతుగా సిద్దిపేటలో దీక్షా శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయ ప్రక్రియ విఫలం కావడంతో గాంధీజీ అహింస మార్గంలో నిరాహార దీక్ష చేపట్టారన్నారు. నీమ్స్ ఆసుపత్రిలో రోజు రోజుకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుంది, దీక్ష విరమణకు నిరాకరించారన్నారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శివయాత్ర అంటూ కేసీఆర్ పట్టుపట్టారని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 9న ప్రొఫెసర్ జయశంకర్ స్వహస్తాలతో రాసిన తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు రాసిన ప్రకటనను నాటి కేంద్రం హోంమంత్రి చిదంబరం ప్రకటించారని, డిసెంబర్ 9న ఇచ్చిన తెలంగాణను కేంద్రం డిసెంబర్ 23న వాపస్ తీసుకుందన్నారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెన్ను చూపారని హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో తెలంగాణ కోసం చేపట్టిన దీక్షా శిబిరం 1531 రోజులు నడపామన్నారు. తెలంగాణ కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. తెలంగాణ సాధనలో ఒక కార్యకర్తగా పాల్గొన్న తృప్తి మరి దేనితో సమానం కాదన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఉద్యమంలో ఒక్క కేసు ఉందా? ఒక్కనాడైనా అమరులకు పూలు వేశాడా? ఆయన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంట. అలుగునూరులో కేసీఆర్ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైల్లో దీక్ష చేసిన ఆనవాళ్లు తుడుస్తావా? లేక తెలంగాణ సాధించే తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచివేస్తావా? జై తెలంగాణ అన్న వారిపై తుపాకీతో వెళ్ళిన మరక నీ జీవితంలో ఇన్నిటికీ పోదు. రేవంత్ సర్కార్ అన్నీ డబుల్ మాటలే. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గిండు. కేసీఆర్ దీక్షా స్ఫూర్తిలో మనం మళ్ళీ సంకల్పం తీసుకుందాం. ఈ ప్రజా వ్యతిరేక సర్కారుకు గద్దెదించేంత వరకు రైతుల పక్షాన, యువకుల పక్షాన, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందాం అంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు.